వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ్ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నేతి బీరకాయ అంటారు, మైసూర్ బజ్జీ అంటారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక అంటున్నారు. వింటానికి కాస్త కటువుగానే ఉన్నా ఇదే నిజం, ఇదే వాస్తవం. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు. అట్లాగే ఉచిత ఇసుకలో ఉచితం లేదు అనేది ఇప్పుడు సర్వత్రా చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఒక రకంగా ఇసుక తుఫాని సృష్టిస్తోంది. మరి ఇసుక తుఫాను నుంచి ప్రభుత్వం తొందరగా తేరుకుని వేగవంతమైన చర్యలు గనక చేపట్టకపోతే తీరం దాటేలోపు చాలా విధ్వంసం జరిగే పరిస్థితే ఉంది అనేది ఈ పరిస్థితిని గమనిస్తున్నవారు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నవారు, ప్రధానంగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఈ విషయాల్ని ససాక్ష్యంగా జరుగుతున్న పరిస్థితుల్ని కథనాల రూపంలో కూడా ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంది. సో ఇప్పుడు మనం అంటున్నట్టు నేతి బీరకాయ, మైసూర్ బజ్జీ, జోక్స్ అపార్ట్, ఉచిత ఇసుక కూడా అలాగే ఉంది అనేది కఠోర వాస్తవం. కాస్త కష్టంగా అనిపించినా సరే ఇదే నిజం. ఎందుకంటే ఏపీలో ఉచిత విధానం అనేది చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఇసుక బంగారంగా ఉంది. అసలు ఇసుక దొరకని పరిస్థితి. మరి అది కృత్రిమ కొరత, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారా, లేకపోతే బుకింగ్ లో అక్రమాలా, ఇవన్నీ కూడా ప్రభుత్వం సమీక్షించుకోవాలి. ఉచిత ఇసుక అన్నప్పుడు ఖచ్చితంగా అది ఉచితంగానే ఇవ్వాలి. జిఎస్టీ వేస్తే అది ఉచితం అవ్వదు. ఒకటి పథకం పేరైనా మార్చాలి, లేదా ఉచితాన్ని ఇచ్చే విధంగా అయినా దీన్ని చూడాలి. ఉచితం అని పథకానికి పెట్టి దాని ద్వారా జిఎస్టీ వేయడం, లేకపోతే ఇలా చేయడం అనేది ఉచితం కింద రాదు అనేది పబ్లిక్ లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇక యాక్చువల్ గా ఈ జూలై 8వ తేదీన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 8న ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే చెప్తున్న లెక్కల ప్రకారం ఏమిటంటే 28.7 లక్షల టన్నుల సరఫరా చేశాము. అందుబాటులో ఒక 58.86 లక్షల టన్నుల ఇసుక ఇంకా ఉంది. రోజుకి 37,000 టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నాం. ఈ నెల నుంచి, అంటే మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పడం, ఈ నెల నుంచి 16వ తేదీ నుంచి 108 రీచ్లు మాన్యువల్ గా తవ్వడానికి అందుబాటులో తీసుకొస్తున్నాం. సో మరో 70 లక్షల టన్నులు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. ఇదంతా కూడా ప్రస్తుతానికి వర్షాకాలం కాబట్టి ఇసుక రీచ్లు ఎక్కువ లేకపోవడం కాబట్టి ఈ ప్రాబ్లం వస్తోంది అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. సరే, ప్రభుత్వం డెఫినెట్ గా ఇలాంటి వాదన చెప్తుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎంత అందుబాటులో ఉంది, లేకపోతే ఎంత అందుబాటులోకి వస్తుంది, ఇంకా ఎంత ఉంది, ఈ లెక్కలన్నీ కాసేపు పక్కన పెడేద్దాం. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తోంది, ఎందుకు ఇంత సమస్యగా మారుతుంది అన్నప్పుడు కొన్ని విషయాలు మనం బాహాటంగా మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ప్రాబ్లం గా మారింది అన్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే సహజ వనరుని సంపద సృష్టిగా, లేకపోతే వాళ్ళు భోంచేసి మెక్కేయడానిక దాన్ని వాడుకున్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధి నుంచి సీఎం వరకు కూడా అందిన కాడికి దాన్ని ఒక డబ్బు వనరుగా, సహజ వనరుని వాళ్ళు తినడానికి లేదా వాళ్ళు మేయడానికే సరిపడా ఒక వనరుగా చూసి దాన్ని ప్రజాప్రతినిధి నుంచి సీఎం వరకు అందిన కాడికల్లా తవ్వుకున్నారు, దోచుకున్నారు. సంవత్సరానికి ఇంతనో లేకపోతే ఆ సంబంధిత దక్కించుకున్న వాళ్ళు గవర్నమెంట్కి కట్టేసేవారు. అది ఎంత అనేది లెక్కపత్రం లేదు. అయితే ప్రభుత్వం కొత్తగా కూటమి ఏర్పడిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసి అసలు ఎలా తిన్నారు, ఎలా భోంచేశారు లెక్కలతో సహా సరిపెట్టారు. అసలు గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఇసుక ప్రధాన కారణం. కాలసర్పంలో వాళ్ళని చుట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం విషయానికి వస్తే అసలు గత ప్రభుత్వం ఇచ్చిన పాలసీని నిజంగానే వచ్చిన వెంటనే రద్దు చేశారు. ఉచిత హామీ విధానాన్ని తీసుకొచ్చారు. ఉద్దేశం మంచిదే అయినా ఆచరణలో చాలా స్పష్టంగా బాల అరిష్టాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి విషయాలు, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఛార్జీలు, ఈ నిర్వహణ ఛార్జీలు కూడా ఏకరూపంలో లేవు. ఒక్కో ప్లేస్ లో ఒక్కోలాగా ఉన్నాయి, ఒక్కో ప్లేస్ లో ఒక్కోలా ఉన్నాయి. జిఎస్టీలు, వర్షాకాలం, ఎక్కువ రీచ్లు అందుబాటులో లేవు. బ్లాక్ మార్కెటింగ్. సో బ్లాక్ మార్కెటింగ్ అంటే ముందు బుక్ చేసుకున్న వాళ్ళు దాన్ని బయటికి తీసుకొచ్చి ఎక్కువ రేటుకి అమ్మేయడం, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం. ఇది కాకుండా బుకింగ్ లే లోపాలు. సో మనకి చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఎవరైనా ఆన్లైన్ లో వెళ్ళొచ్చు, పోర్టల్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పేశారు. కానీ బినామీల పేర్లతో, రకరకాల పేర్లతో ఈ ఇసుకని బుక్ చేసేసుకుని సో సామాన్యుడు ఓపెన్ చేస్తే ఆల్రెడీ స్లాట్స్ ఫుల్ అయిపోయినాయి, బుకింగ్ ఫుల్ అయిపోయింది, దొరకట్లేదు అని కనిపిస్తున్నాయి. సో బుకింగ్ లో లోపాలు ఉన్నాయి.
వీళ్ళంతా దాన్ని తెచ్చేసుకోవడం, బయటకి ఎక్కువ రేటు పెట్టి అమ్మేసేయడం. ఇవే కాకుండా వెయిటింగ్ ఛార్జీలు, అంటే మీరు ఒక తోడుకోవడానికి ఒక లారీనో టిప్పర్నో ట్రాక్టర్నో తీసుకెళ్లిన తర్వాత అక్కడ వెయిటింగ్ 4 రోజులు 3 రోజులు పట్టేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పర్ డేకి ఇంత అని వాళ్ళు తీసేసుకుంటున్నారు ఆ ట్రాక్టర్ నుంచి, దాని నుంచి. ఒక చిన్న స్లిప్ ప్లే చేయండి, సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతోంది, ఆ క్లిప్ చూడండి. ఇది ఏపీ శాండ్ కి సంబంధించి ఒక సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న బిల్లు. ఈ బిల్లులో ఏముందంటే 20 టన్నుల ఇసుక ఖరీదు 16,640 రూపాయలని ఉంది. అంటే మామూలుగా అయితే చాలా చవకగానే రావాలి, కానీ మీరు అక్కడ జాగ్రత్తగా గమనించండి, జస్ట్ రవాణా ఛార్జీలే 9,276 రూపాయలు ఉంది. అంటే రవాణా ఛార్జీలే 10,000 రూపాయలు పడుతున్నాయి. అంటే ఇసుక ఒక 6,000 రూపాయలకే వచ్చేసింది. ఏది 20 టన్నుల ఇసుక. ఇదే 20 టన్నుల ఇసుక జగన్ గారి ప్రభుత్వంలో 25,000 నుంచి 30,000 ఉండేది. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఛార్జీలు 10,000 అయిపోతున్నాయి, ఇది అవుతుంది. మళ్ళీ మనం రీచ్ నుంచి ఇంటికి తెచ్చుకునే డిస్టెన్స్ చేస్తున్నారు. అలా 25,000 ఇసుక జగన్ ప్రభుత్వంలో ఉన్నదల్లా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 30-35 కూడా కొన్ని ప్లేసెస్ లో వచ్చేస్తాం. అంటే మరి ఇక ఉచిత ఇసుక విధానం పెట్టి ఏం లాభం అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది ఒక స్లిప్, దీనిపై రకరకాల భిన్న వాదనలు ఉన్నాయి. ఇవి ఫేక్ స్లిప్లు, లేకపోతే సోషల్ మీడియాలో కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చేస్తున్నారు, ఇలాంటి చర్యలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నా. సరే, ఈ సోషల్ మీడియా హంగామా ఇవన్నీ పక్కన పడేస్తే క్షేత్రస్థాయిలో మాత్రం రవాణా, నిర్వహణ ఛార్జీలు, వర్షాకాలం, రీచ్లు లేకపోవడం, బ్లాక్ మార్కెటింగ్, బుకింగ్ లోపాలు, వెయిటింగ్ ఛార్జెస్, దూరాభారం, ఇలా రకరకాల కారణాలున్నాయి. సో ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రధానంగా కొంత సమీక్షించి తొందరగా గనక చర్యలు తీసుకోకపోతే, గత ప్రభుత్వానికి అది కాలసర్పంలాగా మెడకు చుట్టేసి కాటేస్తే, ఈసారి ఈ ప్రభుత్వాన్ని అది ఊబిలోకి నెట్టడంలో ఎటువంటి మొహమాటం లేదు అనేది పబ్లిక్ టాక్, విశ్లేషకులు గాని, అటు రియల్ ఎస్టేట్ నుంచి వాళ్ళు వినిపిస్తున్నవి గాని, ఇవన్నీ కూడా చాలా చాలా వినిపిస్తున్న నేపథ్యంలో తక్షణ ఉపశమనం ఉద్దేశం మంచిదైనా ఉచితానికి ధరల మరక పడుతున్న నేపథ్యంలో తొందరగా సమీక్షించి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకపోతే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందనేది ఎక్కువ శాతం వినిపిస్తోంది. కాబట్టి ఈ ఇసుక తుఫాన్ నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుంది, దీనికి ఉన్న మార్గాలేంటి, మరి ఎక్కువ రీచ్లు అందుబాటులోకి తెస్తే సరిపోతుందా, లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నీ సరిదిద్దకపోతే దానికి సంబంధించిన పరిష్కారం, ఉచిత ఇసుక వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో తక్షణ ఉపశమనం ప్రజలైతే కోరుకుంటున్నారు, లోపాలు సరిదిద్దాలని. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. టీడీపీ నుంచి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, అమరావతి బహుజన్ జేఏసీ నుంచి పోతుల బాలకోటే గారు. అందరికీ స్వాగతం అండి. అంకంరావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ఇసుకలో కొట్టుకుపోవడం ఏమిటో, గత ప్రభుత్వం అంటే పోనీ సరే అది సహజ వనరుని వాళ్ళు ఒక దోపిడీకి మార్గంగా ఎంచుకున్నారు, పోనీ దాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టింది, వాళ్ళు ప్రభుత్వం పోవడానికి అదొక రీజన్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఇసుక అనేది కూటమి ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఎక్కడుంది లోపం అంటారు? నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, ఏంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి? విజయచంద్ర గారు, ముందుగా మీకు, ఏబిఎన్ యాజమాన్యానికి, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పోరాట యోధుడు బాలకోటయ్య గారికి, అలాగే గ్రామ స్థాయిలోనూ ప్రజల గురించి క్షుణ్ణంగా తెలిసిన రైతు నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అందరికి కూడా ముందుగా శుభోదయం. వీక్షకులందరికి కూడా శుభోదయం. ఇక్కడ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం మీరు చెప్పారు, దాని గురించి నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను హింసిస్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో స్పష్టంగా చాలాసార్లు మనకి స్పష్టం అయిపోయింది. ఒక స్థాయి వరకు బరాయిస్తారు, దానికి ఇబ్బంది చేస్తే జరిగే పరిణామాలు ఏంటో గతంలో చూసాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇసుకతోటి వాళ్ళు ఏ విధంగా దూసుకుంటున్నారో సాక్ష్యాధారాలతో సహా, తాడి చెట్టు కంటే ఎత్తుగా ఉన్నటువంటి ఆ రోజు వాళ్ళందరూ అక్కడ పోసిన ఇసుకను చూపించేసి ప్రచారం చేసేసి ప్రజలకి మేము ఉచిక ఇస్తాము, ఈ దోపిడీ జరగదు, దళారులు ఉండరు మధ్యలో అనే విధంగా చెప్పినందువల్ల ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం మంచిదే, ఆయన ఆ విధంగా చేయగల సమర్థుడు, ఎందుకంటే గతంలో కూడా చేసి చూపించారు. కానీ ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే ఇంకా అధికారులు, కొందరు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి ఈ ఇసుకు సంబంధించినటువంటి ఉచితాన్ని దాన్ని తీసి పక్కన పడేసి ఇంకా జిఎస్టీలు వేసుకుంటూ గ్రామ స్థాయిలో
ప్రజలకు రావాల్సింది, లేదంటే నిజంగా ఎవరైతే అవసరానికి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందుబాటులో లేకుండా చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. దీనికి కళ్ళు తెరవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు వీళ్ళు గతంలో చేశారు, ఏదంటే డోక్రా మహిళలకు అప్పచెప్పి, లేకపోతే స్థానికులు కొంతమంది అప్పచెప్పి చాలా చక్కగా చేసిన అనుభవం వీళ్ళకు ఉంది. తిరిగి దాన్ని అలా విధంగా కాకుండా ఎందుకు తీసుకెళ్తున్నారు? అప్పుడు అలా చేస్తేనే గొడవలై 2016-19 మధ్యలో వీళ్ళు కూడా ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి గ్రామంలో పంచాయతీ ఉంటుంది, సచివాలయం ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు. అలాగే నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఉంటాయి, వాటికి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళకు తెలుసు. కాబట్టి గ్రామ స్థాయిలో ప్రజల్ని దీంట్లో మమేకం చేసినప్పుడు, అంటే పంచాయతీని కావచ్చు, సచివాలయాలను కావచ్చు, దీంట్లో మమేకం చేస్తే దీని నుంచి అపోహలు తొలగిపోతాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు 9,276 రూపాయలు రవాణా ఛార్జీలు పడుతున్నాయి దీంట్లో. ఇందాక ఒక స్లిప్, అది శాంపిల్ ఒక ఏరియాలో. అన్ని నిజాలు ఉండవు దీంట్లో. కొన్ని ఇప్పుడు వాస్తవాలు చూసుకుంటా ఉంటే ఈ రోజు జిఎస్టీలని అయ్యని అని చెప్పని వస్తున్నాయి అని చెప్పని, ఇంకా వాస్తవాలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమని చెప్పారు? దీంట్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. అది కొంత నిజమై ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ అందరూ శుద్ధపూసలేం కాదు. ఇందుట్లో ఇప్పుడిప్పుడే కొంతమంది విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆదాయ మార్గాలుగా, అంటే గతంలో జరిగిన దానికి అధికారులు వీళ్ళ దగ్గరకు వచ్చేసి, సార్ ఇలా వస్తే మనకు మేలు జరగదు, ప్రజలకు మాత్రమే మేలు జరుగుతాయి, మనకు మేలు జరగాలంటే మీరు మమ్మల్ని కొంత వెలుసుబాటు ఇవ్వండి, ప్రజల దగ్గర నుంచి ఎలా మనం పిండుకోవాలో మనకు తెలుసు అని చెప్పని వాళ్ళ నమ్మబలికి కొంతమంది స్వార్థంతో ఉన్నటువంటి నాయకుల్ని మభ్య పెడుతున్నారు. అలాగే గతంలో ఉన్న వాళ్ళతో కూడా కలిసి కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ఇది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇప్పుడున్న కూటమి మీద అనేది నిస్సందేహంగా ఉంది. ఇక్కడ 625 రూపాయలు వసూలు చేశారు గతంలో, ఇక్కడ 386 రూపాయలు మాత్రమే పడుతుంది ఈరోజు చూసుకుంటా ఉంటే. అంటే వ్యత్యాసం కనపడుతుంది. అది ప్రజలకు వివరించాలి, అదనంగా ఎందుకు పడుతుంది. ఎక్కడి నుంచో తోడుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళకి ఆ భారం వేస్తా ఉన్నారు. ఇప్పుడు సహజంగా లోన్ నుంచి బయటకు తీసినందుకు ఆ యంత్రాలకు అయ్యే ఖర్చు, అక్కడి నుంచి లోడింగ్ చేసేందుకు ఆ యంత్రాలకు అయ్యే ఖర్చు ఇస్తే మిగిలిన రవాణాకు సంబంధించి వాళ్ళు చూసుకుంటా ఉంటారు. మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసి అది కూడా ప్రజల మీద భారం వేయాలంటే మీ మీద భారం పడుతుంది అనేది వాస్తవమే, కాదనలేని సత్యం. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చడానికి మీరు ఎవరు నియమించారు, ఎంత అవుతుంది ఖర్చు, అది ప్రజల మీద ఎంత భారం పడుతుందని చెప్పిన ఇంకా ప్రభుత్వ నియంత్రణలో జరగట్లేదు అనేది మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క పెద్దల ఉద్దేశాన్ని మనం ఈషను మాత్రం కూడా తప్పటాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజలకి మేలు చేయాలనే తలంపుతోటే ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు. చాలా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం, సరిదిద్దుతున్నారు, హెచ్చరిస్తున్నారు, అవసరమైన వాళ్ళకి దండన కూడా వేస్తున్నారు. మీరన్నట్టు ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా చాలా సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి మీ యొక్క ఈ ప్రణాళికకి సంబంధించి ఎక్కడ లోపాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన విధానాలు కనుక కొంత అమలు చేయగలిగితే నిస్సందేహంగా కూడా ప్రజలు ముందు ప్రతి గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుస్తూనే ఉంటుంది కదా ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు ఏంటనేది. వాళ్ళకి ముందుగా మొట్టమొదటి అవకాశం వాళ్ళకి ఇవ్వండి. అదే అప్పుడు ఖచ్చితంగా ఈ బుకింగ్ లోపాలు గానీ లేకపోతే ఆన్లైన్ లో దందాలు జరుగుతాయి. చాలా మంది బుక్ చేసేస్తున్నారండి. నేను ఒక సామాన్ని ఓపెన్ చేస్తేనేమో స్లాట్స్ ఫుల్ అని చూపిస్తున్నాయి. సో ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దాలనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ కొన్ని ప్రాంతాలకి ఇవన్నీ లబ్ధిగా కనిపిస్తున్నాయి మనకి. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. మర్రెడ్డి గారి ఈ అంశాలన్నింటి విషయంలో ప్రభుత్వం ఏమో ఈ సమస్యలపై దృష్టి పెట్టిందా లేదా, ఎట్లా వెళదాం అనుకుంటా. ఒక పక్కన జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానాకి సంబంధించిన వ్యవహారం కూడా రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 5, జేఎన్కేసీ నేషనల్ కాంగ్రెస్ 16, పీడీపీ 3. అలాగే హర్యానా విషయానికి కూడా వస్తే కాంగ్రెస్ 19 స్థానాల్లో అక్కడ ముందంజ, బీజేపీ 12 స్థానాల్లో ముందంజగా కనిపిస్తోంది మనకి. రైట్, ఇక మన చర్చ కంటిన్యూ చేద్దాం. టీడీపీ నుంచి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏం చెప్తారు, ఉచితం అన్నప్పుడు గత ప్రభుత్వానికంటే తక్కువ కన్నా రావాలి లేదా ఫ్రీగా అన్న రావాలి, కానీ చాలా విషయాలు మేము గ్రౌండ్ రియాలిటీలో ఉన్నవి ఇప్పుడు నేను మీకు చాలా చెప్పున్నాను స్క్రీన్ లో, డిబేట్ లో, ఓపెనింగ్ లో. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తోంది, సరే సమీక్షించుకుంటున్నారా, ఎప్పటికల్లా సెట్ చేస్తారు? చంద్రిక గారు, ముందుగా మీకు ప్యానల్లో పెద్దలు
అంకమరావు గారికి, ఈరోజు పుట్టినరోజు బాబు బాలకోటయ్య గారికి, బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు వాస్తవానికి మీరు ఏబిఎన్ ద్వారా ఆ రోజు కృష్ణదేవరాయల ప్రమాణ స్వీకారంలో ఏ విధంగా అయితే అప్పాజీ చెంపదెబ్బ కొట్టి పరిపాలన ఘాట్లో పెట్టాలని చెప్పేసి అని, పరిపాలన ఏ విధంగా ఉండాలని చెప్పారో ఆ విధంగా మా వైపు నుంచి పొరపాటు సూచన అంటే అది ప్రభుత్వం నుంచి వస్తుందని కాదు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఏదైతే ఇసుక పాలసీ ఉందో ఉచితంగా ఇవ్వాలి అనేది. ఉచితం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సేమ్వే ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కంపల్సరీ. దానికి ఉచితం అని అంటే అవి ఇప్పుడు లారీలు ఏమి మనకు లేవు, వాళ్ళు లారీలు అవన్నీ ఇప్పుడు ఆ పాయింట్ లోకి వెళ్ళట్లా. ఓపెనింగ్ నుంచి పాలసీలో అవి భాగంగా ఉంటూనే ఎవరి కాళ్ళు తోడుకుని తెచ్చుకోండి అన్నారు. నేననేది అలా తెచ్చుకున్నప్పుడు గతానికంటే తక్కువకు రావాలి. కానీ ఇప్పుడు 20 టన్నుల ఇసుక గత ప్రభుత్వంలో 25 నుంచి 30 ఉంటే మీకు అది దాటకూడదు కదా, అది దాటుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ పాయింట్. ప్రజలకి దొరకట్లేదు. ఎందుకంటే వైసీపీ హయాంలో వాళ్ళు ఎంత దోపిడీ చేసినప్పుడు మీరు జనసేన కలిసి చాలా ఇబ్బంది, రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, లేకపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చాలా గట్టిగా మాట్లాడారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏమి ఆనందంగా ఉన్నారా? మేడం, ఇక్కడ ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ ఉన్నది అనేటువంటిది అపోహ, అబద్ధం, అసత్యం. అక్కడక్కడ కావాలని వాళ్లే ఎవరో కొంచెం మెతక వైఖరి ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నారు అంటే అంత మా వాళ్లే అని కాదు, ఎవడో ఒకడు జారిపోయిన సచ్చో పుచ్చో గతంలో చేసినటువంటి వాళ్ళు ఇటు ఆ రీచ్ల దగ్గర ఉండటం వల్ల వాళ్ళని ఆశకి గురి చేసి కానీ లేదా గత ఆలోచనల ప్రకారం కానీ వాళ్ళు చేసి అక్కడ ఇక్కడ దీన్ని బదనాం చేయడానికి అలా చేసి ఉండొచ్చు. కానీ క్లియర్ కట్ గా పాలసీ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇసుకలో ఏ విధమైనటువంటి అంటే ఈ అధికంగా ధరలకి అధికంగా డబ్బులు వసూలు చేసి దాంట్లో నుంచి సంపాదించుకునేటువంటి మార్గాల్లోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు దానికోసం అర్రులు చాస్తూ కూర్చోలేదు. అయితే మీరన్నట్టు ఇప్పుడు ఏదైనా సరే ఒక అవకాశం వచ్చింది అంటే ఈ డబ్బు సంపాదనలో యావలో ఉండేటువంటి వాళ్ళకి చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలతో నిమిత్తం లేదు, లేకపోతే విలువలతో నిమిత్తం లేదు, వచ్చి వాలిపోతా ఉంటారు. వాలిపోయేటప్పుడు ఈ రోజు మీరు చెప్పినట్టు తగద తమ్ముళ్ళలో చెప్పినట్టు ఇక్కడ కూడా కొంతమంది ఏదో ఒక అంటే విశ్వామిత్రుడు లాంటి వాడే చెల్లించిపోయాడు. కరెక్టే. నేను అనేది దాన్ని లూప్ హోల్స్ అంటారు. లూప్ హోల్స్ అనేది దాని అర్థం. అది పాలసీ మంచిగా నేను అదే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు, ఉంటారు. అది ఎప్పుడైనా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు మన శరీరమే ఉందనుకోండి, ఇప్పుడు అన్ని అవయవాలు ఏకకాలంలో పర్ఫెక్ట్ గా ఉండటం జరగదు. ఏదో ఒక తలనొప్పో, కళ్ళు పీకటమో, కాళ్ళు లాగటమో, దగ్గు రావటమో, ఇలా చెయ్యి నొప్పో, ఇలా ఒక మన శరీరంలోనే అన్ని భాగాలు ఏకకాలంలో కరెక్ట్ గా ఒకే రకంగా పనిచేయవు. అదే విధంగా ఒక పార్టీలో కూడా కొంతమంది ఈ చొరబాటుదారులు లేకపోతే మీరు దీన్ని ఇంత సమర్థించుకుంటూ వెళితే ఇందాక మాట అన్నారు, ఏమంటే అక్కడక్కడ అని అంటున్నారు. మీకు నేను కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తాను. పల్నాడు జిల్లాలో ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చాలా ఎక్కువగా ఉందని ఆంధ్రజ్యోతి కథనం వేసింది. నరసరావుపేట, వినుకొండలో అయితే టన్ ఇసుక బ్లాక్ లో 1800. విజయనగరం జిల్లాలో 4-5 నెలల క్రితం ట్రాక్టర్ ఇసుక 4500 ఉంటే ఇప్పుడు 9000. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో అయితే మండలాల్లో కొన్ని ప్లేసెస్ కే లబ్ధి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే ఈ కొరత తీవ్రం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వెయిటింగ్ ఛార్జీలు అంటే 18 టన్నుల ఇసుక 4.5 యూనిట్లు గతంలో 14,000 ఉంటే ఇప్పుడు దాదాపుగా 25,000 వస్తుంది. అలాగే నెల్లూరు జిల్లాలో ఇసుక బుకింగ్ అక్రమాలు బేభత్సం. ఇక పార్వతీపురం, మన్యం జిల్లా ఇవి కాకుండా కాట్రగడ్డ ఇలా ఛార్జీల మోత అక్కడక్కడ అని ఎలా అంటారు? నేననేది ఏంటంటే ఇన్ని లోపాలు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా నేను పేర్లతో సహా చెప్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసినప్పుడు వీటిపై దృష్టి సారించారా? ప్రజలకు అందుబాటులో తేకపోతే ఇది మీకు దెబ్బ కదా? ఖచ్చితంగా
ఇప్పుడు నిన్న వాళ్ళు చేసిన దానికి మీరు చెప్పినట్టు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పాలన పతనానికి పునాది ఇసుక దోపిడీతోనే మొదలైంది. ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల దగ్గర నుంచి ఇసుకకి అనుబంధంగా ఉన్నటువంటి 32 రంగాలు, భవన నిర్మాణానికి వినియోగించబడేటువంటి ఇతర 32 రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కుదేలైన, కార్మికులు బజార్ను పట్టారు, ప్రజానీకం అందరిలో కూడా తీవ్రమైన ఆందోళన వచ్చింది. ఇక్కడ దీనివల్ల ఏ విధమైనటువంటి జరిగిందో మీరు చెప్పారు. కాబట్టి ఇసుకని చాలా ప్రాధాన్యమైనటువంటి అంశంగాను పాలనకు సంబంధించినటువంటి దాంతో మేము చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే దృష్టి పెట్టారు. అయినా కూడా ఇప్పుడు మనం ఎన్ని తలుపులు వేసుకున్నా ఎంత ఇదిన్నా ఈ చీమలు దోమలు దూరినట్టు ఇలాంటి వాళ్ళు కొంతమంది దూరుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ పవర్ బ్యాంక్స్ వచ్చినాయి కాబట్టి కొట్టి దాన్ని చంపేయటం తప్ప తోలటమో దాన్ని బతనాటమో దాన్ని మందు చేయటమో లేదు. వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి, తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చాలా క్లియర్ గా ఉన్నా, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉన్న అంశం ఏంటంటే ఇసుకని ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో దాన్ని నిబద్ధతతో అమలు జరపడం ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఇసుక పాలసీ వల్లనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇసుక ఎప్పుడైతే సక్రమంగా సకాలంలో వినియోగదారుడికి చేరుతుందో అక్కడ నుంచి అన్ని రకాల అనుబంధ రంగాలన్నిటికీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. అవన్నీ కూడా ముందుకొస్తాయి. దానిలో ఉండే పరిశ్రమలు ముందుకొస్తాయి. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు ముందుకొస్తారు. లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఈ రోజు నిర్మాణ రంగం. ఆ నిర్మాణ రంగం అది రోడ్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, లేదంటే భవనాలు కానివ్వండి, ఈ నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక. సిమెంట్ కొనుక్కుంటే వస్తుంది, ఇనుము కొనుక్కుంటే వస్తుంది, మిగతాది దొరుకుతాయి. కానీ ఇసుకను మాత్రమే ప్రభుత్వం బాధ్యతగా చేర్చాలి. ఇప్పుడు దీనిపైన ఖచ్చితంగా గతంలో ఇప్పుడు ఈ రోజు ఉందండి, ప్రతి గ్రామానికి తీసుకుపోయి రేషన్ రూపాయికి ఇవ్వాలి అంటే ఇస్తున్నారు కదా, రూపాయికే డీలర్లంతా ఇచ్చేస్తున్నారు కదా, అక్కడ దానికి చేరుతుంది కదా. అదే విధంగా ఇసుక పైన కూడా ఖచ్చితమైన పాలసీ తీసుకొస్తాం వినియోగదారులకి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు దాంట్లో కనుక పీడిఎస్ బియ్యం అక్రమార్కులు తయారైనట్టు దీంట్లో కొంతమంది ఒక సోషల్ ఆడిట్ కండక్ట్ చేస్తారా? ఇప్పుడు ఇసుక విషయంలో ఒక సోషల్ ఆడిట్ కండక్ట్ చేసి ఇందులో లోపాలేంటి ప్రజల ఒపీనియన్ తీసుకుని, లేకపోతే నిర్వహణ లోపాలు ఉన్నాయి, లేదా చార్జెస్ కి ఒక నిర్దిష్టమైన మెనూ కానీ లేకపోతే ఇదని లేదు, ఒక టారిఫ్ ఏం లేదు, ఇవన్నీ కూడా లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాడు రేట్ వేసుకుంటే ఉచితం అన్నదానికి మీరు ఒక విధానంతో వెళ్తే దానికి అర్థం ఉండదు కదా. ఓ సామాన్యుడికి ఒక చిన్న గూడు కట్టుకోవాలంటే ఎంత కష్టం అయిపోద్దండి. కరెక్టే మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు సోషల్ ఆడిట్ కండక్ట్ చేస్తారా? ఖచ్చితంగా దీనిపైన ఏ విధమైనటువంటి విధి విధానాలు రూపొందిస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇసుకని ఉచితంగా ఇచ్చి నిలబెట్టాలి. దీని ద్వారా ప్రభుత్వానికి కావాల్సినంత ఆదాయం వస్తుంది. ప్రభుత్వం అంటే ఎప్పుడైతే భవన నిర్మాణ రంగం బలపడుతుందో ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి ద్వారా అనేక రూపాల్లో ప్రభుత్వానికి ఇసుక మీద ప్రభుత్వం కొంత నష్టానికి కొంత ప్రభుత్వం భరించిచ్చినప్పటికీ కూడా దాంట్లో నుంచి వచ్చేటువంటి వివిధ అంగాలకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి కొనుగోలుదారుల యొక్క శక్తి పెరగడం ద్వారా, కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి చాలా డబ్బులు సమకూరేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇసుకని చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏ విధంగా ఉందో, ఆలోచన ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రజలకు చేర్చే దానికోసం ఖచ్చితమైన చర్యలు ఏదైతే తీసుకోబడతాయి. ఈరోజు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఇప్పుడు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ మిషన్ ఎలా పనిచేయాలి అన్నట్టుగా మమ్మల్ని తయారు చేసి పడేలా. దురదృష్టమో అదృష్టమో మనిషికి ఉండేటువంటి విచక్షణలో ఎదుటి వాళ్ళని చూసి ఏమి చూస్తూ మనం పెరుగుతామో దాన్ని మనం ఆచరిస్తా ఉంటాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఈ దరిద్రం రాష్ట్రంలో వైసీపీ పాలన వల్ల ఇసుక ఈ దోపిడీ చేసిన దాని వల్ల వాళ్ళు సంపాదించుకున్న తీరు, నిన్న మొన్నటి దాకా పుక్కా పకీర్లుగా తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ మంచి మంచి కార్లలో తిరిగేటువంటి పరిస్థితి కనపడటం, మంచి మంచి ఇళ్లు కనపడటం,
వీటన్నిటిని చూసి ఇక్కడ కూడా కొంతమంది దరిద్రులు దానికి తయారై ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు, వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. సరిదిద్దడం కుదరకపోతే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అసలు ఏదైతే ఉందో ప్రభుత్వం వైపు నుంచి అందాల్సినటువంటి కార్యక్రమాలు, అది మౌలిక వస్తువులైనటువంటి రోడ్లు కానివ్వండి, నీటి పారుదల రంగం కానివ్వండి, ఇలాంటి భవన నిర్మాణాలకు సంబంధించి ఇసుక కానివ్వండి, వీటన్నింటిలో కూడా సత్యనారాయణ గారు ఏమంటున్నారు, 26 నుంచి 28 రంగాలు దెబ్బైపోయినాయి అని చెప్పి వాళ్ళు అప్పుడే అల్లరి మొదలు పెట్టారు. ఉన్న లోపాలని మేము ఆంధ్రజ్యోతి ఎత్తి చూపిస్తున్నాము. నేననేది వేగవంతమైన నిర్ణయాలు లేకపోతే ఈ 28 రంగాలు ఏదైతే గతంలో ఇబ్బంది పడ్డాయో ఇది తీవ్రమైనప్పుడు మీరు అనుకున్న లక్ష్యం చేరదు కదా, నెరవేరదు కదా. ఒకటి, ఇంకొక కారణం ఏం చెప్తున్నారు, వర్షాలు కదండి తోడలేకపోతున్నాం మేము అన్నప్పుడు మరి పక్క రాష్ట్రాలకి ఇసుకెళ్ళిపోతుంది అనేది ఇంకో చర్చ కదా. అంటే చెప్పండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు చెప్పడం ఈ దరిద్రం ఎట్లుంటదంటే, వీళ్ళు నేరిపోయి ఇక్కడ కొంతమందిని చెడగొట్టి, ఇప్పుడు అధికారంలో కూడా మనం చూసాం కదా, నీతిగా పనిచేసిన అధికారులు కూడా తర్వాత కాలంలో దేనికి పనికి రాకుండా పోయారు చాలా మంది. అందుకని ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మధ్యలో రిజైన్లు చేసి సెలవులు పెట్టి జైళ్ళకు పోయి ఉద్యోగాలు పోయి, ఈ దరిద్రం అంతా వీళ్ళు చేసిందే. పబ్లిక్ లో కూడా రాజకీయ రంగం అనేదండి చంద్రిక గారు, రాజకీయాల్లోకి రావటం అనేది ఒక సేవా తత్పరత. రాజకీయ రంగం వ్యాపార రంగం కాదు, రాజకీయం అనేది సేవా రంగం. ఈ సేవలు చేయటానికి వచ్చేవాడికి తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని, ఆలోచనని ప్రజలకు మేలు చేసేదానికోసం, దాన్ని ఉపయోగించేదానికోసం రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి రావటం, కొంత పెట్టుబడి పెట్టి కొంత సంపాదించుకుందాం అనే ధోరణి ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ క్రియేట్ చేయడం వల్ల దరిద్రం ఇప్పుడు వచ్చింది. ఏమండి ఇన్స్పైర్ అయ్యారంటారా ఏంటి కొంపతీసి? ఇప్పుడు పేపర్లో తమ్ముళ్ళు తగదు దారిపోతుంటే వాళ్ళు ఏదో చేశారని మీరు ఇప్పుడు ఇన్స్పైర్ అవుతారు ఇట్లాంటి విషయాల్లో? అందరూ అవుతారని కాదండి, కొంతమంది. నేను అదే మానవ గుణం, మానవ లక్షణం, సైకాలజీ ఏంటి, కళ్ళ ముందు ఏం చూస్తూ మనం పెరుగుతామో దాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి మనం చూస్తూ పెరిగిందే కదా మనకి అలవాటు అయ్యేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అదే కళ్ళ ముందు కనపడుతుంది, దరిద్రులకి అది అలవాటు అయినట్టు కొంతమందికి. అందువల్ల దాన్ని కంట్రోల్ చేస్తాం. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన, ప్రజలకి హాని చేసిన కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు, అంగీకరించదు. ఒక బ్రేక్ తీసుకుందాం. చంద్రక్ గారు, ఎందుకంటే ఎవరో 10 మంది వెధవ ఆలోచనలకి ఈ ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి, పోరాడాల్సినటువంటి పార్టీ భవిష్యత్తును గాని ప్రజల భవిష్యత్తును గాని పణంగా పెట్టేదానికి అవకాశమే లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రజల. అమరావతి జేసీ నుంచి పోతుల బాలకోటే గారు ఉన్నారు. లిటిల్ లేట్, సారీ ఇవాళ మనకి కొంచెం టైం కన్స్ట్రెయింట్ ఉంది. బాలకోటే గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏదైతే ఇప్పుడు ఈ ఉచిత ఇసుక వ్యవహారం దుమారం రేపుతుందో ఏం చెప్తారు? ఎందుకంటే ఏపీలో ఇప్పుడంతా కూడా అభివృద్ధి, లేకపోతే అమరావతి, పోలవరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రాబోయే రోజుల్లో చాలా కన్స్ట్రక్షన్ పని ఉంది. ఇప్పుడే ఇలా హడావుడిగా ఇంత రద్దీగా ఉండి ఇంత జనాలకు దొరకకుండా ఉంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకి చాలా కావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? జయచంద్ర గారు నమస్తే. సోదర సమానులు అంకమరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. విజయచంద్ర గారు రమణ లోడెత్తు మహేష్ బాబు సినిమాలో లాగా, మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో లాగా లోడ్ ఎత్తేసారు ఆల్రెడీ. చంద్రిక గారు మీరు చంద్రకోల్లాగా మీరే సంధించారు చాలా ప్రశ్నల్లో. ఏటిలో అవాస్తవాలు లేవు. దాదాపు గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల ఇసుకని వేటలుగా, కొండలుగా పేర్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయక ముందుగా లోడెత్తేశారు. నాది ఏటొడ్డు ప్రాంతం, కృష్ణానదికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటాను నేను, కంచిచర్ల వాసిని. ఇది ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చక్కని మాట చెప్పారు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నది కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న విశ్వామిత్రులు ఇసుకని మేనక రాగానే కమండలాలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన పని ఇది. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద ఇబ్బందికరమైన అంశం అయిపోయింది. మీరు 2 మాటలు అన్నారు, చక్కని మాటలు నాకు చాలా బాగా నచ్చింది. ఇసుక గత ప్రభుత్వాన్ని కాలసర్పంలా కాటేసింది. ఇసుకలో కొట్టుకుపోయింది ఆ ప్రభుత్వం.
దాదాపు 28 రకాల భవన నిర్మాణ కార్మికులు, 40 లక్షల మంది ప్రజలు గ్రామీణ ప్రాంతంలో బతికేది ఇసుక ఆధారంగానే. అవును. ఇసుక ఉంటే మూలానే నిర్మాణాలు ఉంటాయి. తాపి మేస్త్రి ఉంటాడు, సీలింగ్ మేస్త్రి ఉంటాడు, కరెంటు పని చేస్తాడు, ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయి. ఇది ప్రధానమైన ఒక జీవన విధానం. అవును. అందరూ నిరుపేదలే. గత ప్రభుత్వం వీళ్ళ కడుపు కొట్టింది కాబట్టి మనం 5 ఏళ్ళు ఇసుక గురించి మాట్లాడాం. అవును. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. దీన్ని ఉచిత ఇసుక అంటం కంటే సరసమైన ధరకిస్తే చాలు. అవును. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2-3 సమీక్షలు చేశాడు. ఇసుకలో కొత్త పాలసీ పెట్టాలని, ఈ విధంగా ఇసుకని కాస్త బొక్కుతున్న వాళ్ళను కూడా మందలించాడు ఆయన చాలా మందలించాడు. మీకు తిరువూరు సంఘటనలో కూడా ఇసుక గురించి రాశాడనే కదా ఏబిఎన్ విలేకరుని బెదిరించింది. అవును. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మందలించారు, జనసేన నాయకులు కూడా అటు తూర్పు పశ్చిమ గోదావరి. అయినా మీరే జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చదివి రేట్లు చెప్పేస్తున్నారు. వీటిని సరి చేసుకోవాలి మేడం. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అంటే కూడా ప్రభుత్వం దగ్గర మంత్రదండం ఉండదు. కరెక్టే. సలహాలు సూచనలు ఉన్నాయా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, ఈ విషయాల్లో జాగ్రత్త పడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు ఏమైనా ఉందా ఐడియా? ప్రభుత్వం దగ్గర కూడా మంత్రదండం ఏమి ఉండదు. ఇలా అనగానే మొత్తం మాయల పోవటానికి తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మనం చంద్రబాబు నాయుడు గారి విషయంలో అసలు అలాంటి ఆలోచన చేయనక్కర్లా. ప్రతిదీ బాధ్యత పడతాడు. ఆయన దృష్టిలో కూడా ఉంది ఇసుక గురించి. ఇంకా ప్రజలకు సరసంగా అందజేయలేకపోతున్నాము. దీని మీద విధానం తీసుకోవాలని ఆ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. ప్రక్షాళన చేసుకోవాలి. గత ప్రభుత్వం ఏదైతే ఇసుకలో చేసిన లోపాలనే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. తప్పనిసరిగా ప్రతి నిరుపేదకి ఇసుకను ఉచితంగా అందజేయలేకపోయినా కూడా సరసమైన ధరకైనా అందజేయాలి. సరసమైన ఇది ప్రభుత్వ పరిపాలన మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు 140 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి, సరిదిద్దుకుంటుందని నేను భావిస్తున్నా. ఇంకా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ ప్రయత్నం చెప్పారు. తప్పనిసరిగా ఈ ఒక్క ఇసుక కాదు మేడం, ఇసుక ఎమ్మెల్యేల విషయంలో గాని, తప్పుల విషయంలో గాని, వ్యాఖ్యల విషయంలో గాని తప్పనిసరిగా గత ప్రభుత్వం చేసిన వాటికి భిన్నంగా ఈ పరిపాలన ఉంటుందని భావించాం. అలాగనే ప్రజలను ఆదుకోవటంలో గాని, సూపర్ 6 పథకాల అమల్లో గాని, వీటన్నిటి అంశాల మీద కూడా, ఎందుకంటే ప్రజలు కొండంత కోరికల మీద ఉన్నారు. ప్రభుత్వానికి 140 రోజుల పరిపాలన కూడా అయ్యింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఆయన చాలా కష్టపడుతున్నాడు, నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా మీరు అన్నట్టుగా అమరావతిలో కనుక నిర్మాణాలు కనుక మొదలు పెడితే అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇదే పాలసీ కంటిన్యూ అయ్యి ఇలా ఇబ్బంది పడుతొస్తే 3 అంచెల ఇసుక మాకే కావాలి. అవును, నేను అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి ఎన్ని స్టార్ట్ అయిపోతే అప్పుడు ఇలాంటి ఇబ్బందులుంటే సామాన్యుడో పక్కన ఈ గవర్నమెంట్ పనిలో పక్కన అంటే ఇంకా ఎంత ఇబ్బంది అండి? తప్పనిసరిగా ఇసుక అనేది ప్రజలకి చాలా అవసరమైన వస్తువు కాబట్టి పరిశీలిస్తుందని అనుకుంటున్నా. మీరన్న ప్రతి ఒక్క లోపము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. మనం కూడా కావాలని నిందలేసే వాళ్ళం కాదు. అదే ఇక్కడ మనం నిందలేయటం కాదు, లోపాలను ఎత్తి చూపిస్తున్నాం. నింద వేరు, లోపాలు ఎత్తి చూపించడం వేరు. లోపాలని సద్విమర్శన చేస్తున్నాం. ఉంటే పరిశీలించుకుంటారు, సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వ క్షేమం కోరుకుంటున్న వాళ్ళం కాబట్టి. ఈ ఒక్క అంశమే కాదు, నేను అనేది ఏ అంశం మీద వచ్చినా, ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ప్రజలకు తెలియాలి. అలా తెలియకపోతే ఇబ్బంది. కొన్ని వ్యాఖ్యలు కూడా ఉపసంహరించుకొని సరైన దిశగా చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఒక విలువ ఉంటుంది. మళ్ళీ తిరిగి వైసీపీ పరిపాలనకి సూది మరంత స్థానం కూడా ఇవ్వకోకుండా ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండాలి, ఇది 10 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలి. ఆ దిశగా ఉంటేనే ఈ రాష్ట్రం దేశం గర్వించే విధంగా అభివృద్ధి చెందుతుంది. తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందనే భావిస్తున్నాం. అంకమరావు గారు, ఇందాక మీరు ఓపెనింగ్ లో కొంచెం పంచాయతీల వ్యవహారంలో గానీ ఇట్లా చెప్పారు. కానీ ఇప్పుడు ఇన్ని సమస్యల్లో ప్రధానంగా ఆన్లైన్ బుకింగ్ లో కూడా చాలా లోపాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ఈ దూరాభారము ఏమన్నా మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉందా? ఇలా చేస్తే బాగుంటది ఇలా అని
ఉన్న విజయచంద్ర గారు, చెప్పండి. ఇప్పుడు ఇందాక ఒక చక్కని మాట మాట్లాడారు శ్రీనివాసులు రెడ్డి గారు. మనం కిలో అంటే బియ్యం ఎలా అయితే ఇస్తున్నాం అనే దానికి ఇప్పుడు పంచాయతీలకి అనుసంధానం చేస్తూ ప్రతి ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి, నగరాల్లో కావచ్చు పంచాయతీల్లో కావచ్చు అనుమతులు తీసుకొని మొదలు పెడతా ఉంటారు. అంటే సామాన్యుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి, అలాగే భవన నిర్మాణాలు కావచ్చు, లేదంటే అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, వ్యాపారాలకు సంబంధించింది కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణాలకు కావచ్చు, ముందుగానే అనుమతులు ఉంటాయి కదా. వాళ్ళ అవసరాలకి వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇది పంచాయతీలకు సంబంధించి నిస్సందేహంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో పంచాయతీల ద్వారానే అందజేస్తే మనకు వచ్చిన నష్టం ఏంటి, దానివల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కదా. మధ్యలో దళారీలు ఉండరు. శ్రీనివాసులు రెడ్డి గారు ఆశించినట్టు నిస్సందేహంగా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం నెరవేరుతుంది, ప్రజలకు కూడా అంత ఉంది కదా. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను నా గ్రామంలో, పంచాయతీ వాళ్ళ అనుమతి కోరతాను, నాకు ఎంత కావాలో తెలుసు కాబట్టి విడతల వారీగా ఎంత కావాలో కొంచెం ఆలస్యమైనా లేకపోతే ముందొచ్చినా కూడా అందజేయగలిగితే నిస్సందేహంగా ఆ బాధ్యతలు వీడు తీసుకోవడంలో తప్పేం లేదు. ప్రజలను కూడా భాగస్వాములు చేయొచ్చు, గ్రామ స్థాయిలో కూడా దాంట్లో పెరుగుతారు. వాస్తవంగా లేదా అవసరాన్ని బట్టి వాళ్ళ కన్స్ట్రక్షన్ ప్లాన్ ని కూడా అప్లోడ్ చేసుకుంటారు. రెండోది ఆధార్ లింక్ కూడా చేయాలి. దీంట్లో ఆధార్ లింక్ కూడా చేయాలి. చేసినప్పుడు అతను నిజంగానే కట్టుకుంటున్నాడా లేకపోతే ఇట్లా చిత్రీకరిస్తున్నాడా. ఆన్లైన్ లో అంటే ఆన్లైన్ అయితే ఎన్ని మైలైనా చేస్తున్నారు వీళ్ళు. అలా కాకుండా పంచాయతీలను దీంట్లో గనక వాళ్ళని కలిసి మీరు పనిచేయండి అని చెప్పి కనుక భావించేసి వాళ్ళు కనుక అప్పచెప్పగలిగితే వాళ్ళు చూస్తారు. అందుట్లో కూడా కొంతమంది చేస్తే చేయొచ్చు, అందరూ ఉంటారని నేనైతే చెప్పట్లేదు. కానీ ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఈ పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఏదైనా జరిగితే దాని మీద బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి నిస్సందేహంగా అరికట్టడానికి ఈ అక్రమంగా వెళ్ళడానికి ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ అవసరాల కంటే కూడా బయట రాష్ట్రాలకి బయటకు ఎక్కువ వెళ్తుంది కాబట్టే కదా ఈ కొరతలు మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరించినట్టు లేదా బాలకోటయ్య గారు ఉదాహరించినట్టు రేపు పొద్దున ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యి ఈ ప్రభుత్వం అనుమతులన్నీ తీసుకుని వచ్చేసి రాజధాని పోలవరం ఇవన్నీ పరుగులు పెడతా ఉంటే అప్పుడు నిస్సందేహంగా మన అవసరాలు పెరుగుతూ ఉంటాయి కదా. మన అవసరాలు తిరిగిన తర్వాత కదా బయటకు వెళ్లాల్సింది. కాబట్టి ఇంకొక సూచన ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో రీచ్లు కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. నెల 16 నుంచి కూడా కొంత రీచ్లు పెంచుతాం కూడా బాగుంటుంది. మరెడ్డి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. విజయచంద్ర గారు, ఖచ్చితంగా మీ అందరి బలమైన కోరిక ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. ఇదిగో ఇలాంటి కొంతమంది ఈ ఆశపోతులు లేకపోతే అవకాశవాదులు వీళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోననే భయంతో మమ్మల్ని సరిచేయడానికి మీలాంటి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అక్రమార్కులు ఇప్పుడు చేసేటువంటి దాని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకి, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, నష్టం జరగకూడదు. ఇసుక రీచ్లు పెంచడంలో కూడా ఒక సమస్య ఉంది అంటంరావు గారు. నదీ గర్భాలను తొలిసేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా బాధ్యత లేకుండా ప్రకృతి వనరుల్ని, ప్రభుత్వ సంపదని దోచేస్తే భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. నేనేమంటానంటే ప్రభుత్వం పేద సాధలకి లేకపోతే సగటు గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి అవసరమైనటువంటి ఇసుకని దీంట్లో నుంచి సప్లై చేస్తూ ఈ కార్పొరేట్ సెక్టార్ లో జరుగుతున్నటువంటి పెద్ద భవన నిర్మాణాలన్నిటికీ కూడా రాక్ శాండ్ని వాడుకోవాలి. వాళ్ళు కొంచెం ఖరీదైనప్పటికీ కూడా వాళ్ళు భరించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఆ లగ్జరియస్ దీనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అవసరమైతే రాక్ శాండ్ వైపు డైవర్ట్ చేయాలి. ఇసుకను మొత్తం రీచ్లు పెంచి తోడేస్తే, నదీ గర్భాలు తోడేస్తే భవిష్యత్తులో వర్షాలు కాదు కదా భూకంపాలు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కాదుగా ఈ బ్లాక్ మార్కెటింగ్, మీ నాయకుల ఆమ్యామ్యాలని వీళ్ళని కట్టడి చేయండి. తప్పకుండా చంద్రిక గారు, తప్పకుండా. సరే, ఓకే. వాళ్ళగడ్డ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. జయచంద్ర గారు, గత ప్రభుత్వమే కృష్ణా గోదావరి జిల్లాల్లో తల్లి పేగులు దూడేసినట్టుగా ప్రొక్లేన్లు పెట్టేసి ఇసుకను దూడేసింది. దాదాపు ఇసుక సగం ఖాళీ అయిపోయింది. పర్యావరణానికి కూడా ముప్పు ఉంది. ఏటెడ్డు గ్రామాలకు కూడా ముప్పు ఉంది. నేను ఒక మాట కోరుతున్నాను, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో కనిపించకూడదు అనేది నాలాంటి వాళ్ళ భావన. అది ఒక ఇసుక రంగమే కాదు, ఏ రంగంలో కూడా కనిపించకూడదు.
చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా మంచి అడుగులు వేస్తారని చెప్పి ఇప్పుడు ఆయన ఢిల్లీ తిరిగి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టులు కడదామంటే ఇక్కడ కింద తమ్ముళ్ళు దారి తప్పి కొందరు ఎమ్మెల్యేలు కమిషన్లు ముడుపులు దందాలతో దడపుట్టించేసి ఇసుకను అందుబాటులో లేకుండా చేసేస్తే ఆయన కష్టం ఏమన్నా ఉంటుందా? అందుకని చెట్టుకు చెదబడితే ఆ చెదను దులుపుకోవాలి, లేకపోతే చెట్టుకు నష్టం. మందు కూడా వేయాలండి. చెదపోవాలంటే దులిపితే మళ్ళీ